హలో అండి అందరికీ, నేను మీ శ్రీలత. ఈరోజు లంచ్ బాక్స్ కోసం టమాటో పప్పు చేస్తున్నానండి. టమాటో పప్పు చేస్తున్నాను కదండి, దానికోసం చిన్న టీ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. బాగా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకోండి. ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోయండి. ఇందులో 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టుకున్నాక 5 విజిల్స్ రావాలండి. 5 విజిల్స్ వస్తే మెత్తగా ఉడుకుతుందండి, ఎందుకంటే ఉప్పు చింతపండు కూడా వేసాం కాబట్టి. మూత తీసి చూద్దామండి. సో పప్పు ఉడికిందండి. కొంచెం మెదుపుకున్నాక కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెడదాము. తాలింపు కోసం 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. బాగా వేగిన తర్వాత పప్పులో వేసేసుకుందామండి. పప్పు దించగానే ముందుగా కొత్తిమీర వేసుకోవాలండి. వేడివేడిగా చాలా బాగుంటుంది. అన్నం పెట్టేసుకున్నానండి. ప్లేట్లు 3 గరిటెల పప్పు వేసుకున్నానండి. పిల్లలకి ఎప్పుడు అన్నం తక్కువ కూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలండి. బాక్స్ ప్యాక్ చేసేస్తున్నానండి. మీరు మీ పిల్లలకి ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ అండి.